హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుషి యూనిక్. మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మనం హన్మకొండలో ఉన్న వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ టెంపుల్కి అయితే 2 ways నుంచి వెళ్ళొచ్చు. ఒకటి హంటర్ రోడ్డు నుంచి షాయంపేట్ సిగ్నల్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే వారాహి అమ్మవారి టెంపుల్ వస్తుంది. అలాగే బస్టాండ్ నుంచి పద్మాక్షి అమ్మవారి టెంపుల్ నుంచి వెళ్ళిన అమ్మవారి టెంపుల్ వస్తుంది. ఇలా వారాహి అమ్మవారి దగ్గరికి అయితే 2 ways ఉంటాయి. ఇప్పుడు మనం హంటర్ రోడ్ నుంచి జూ పార్క్కి స్ట్రేట్గా వెళ్ళాలి. జూ పార్క్ నుంచి స్ట్రేట్గా వెళ్తే మనకి ఒక సిగ్నల్ వస్తుంది, సాయంపేట సిగ్నల్. అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనకి వారాహి అమ్మవారి టెంపుల్ అయితే వస్తుంది. ఇలా స్ట్రేట్గా వెళ్తే ఈ రూట్ అమ్మవారి టెంపుల్ అండి. చూడండి, ఇక్కడ అమ్మవారు అయితే ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు గుప్త నవరాత్రుల సందర్భంగా. ఇక్కడ అమ్మవారితో పాటు అయ్యవారు కూడా ఉంటారు, భైరవుడు. ఇలా లోపలైతే చాలా ప్రశాంతంగా కొండల మధ్యలో అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. అమ్మవారు అయితే కొండపైన వెలిసారంట. ఇప్పుడు వెళ్ళి చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడికి తెలిసిన వెంటనే భక్తులైతే చాలా వరకు వస్తున్నారు. చూడండి ఎలా వెళ్తున్నారో. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అమ్మవారి టెంపుల్. చూడండి, అమ్మవారి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇది అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారి. ఆ పైన గుట్ట పైన అమ్మవారి రూపం కనిపిస్తుందట, పైన ఉన్న జెండా దగ్గర. అమ్మవారిని అయితే దర్శించుకుందాం పదండి, లోపలికి వెళ్దాం. చూడండి, ఇక్కడ అమ్మవారి కళ్యాణం అయితే జరిగింది. ఎంత చూడముచ్చటగా ఉన్నారో అమ్మవారు అయ్యవారు. ఇక్కడైతే అయ్యవారికి శాకంబరి దేవి అలంకారంలో ఉన్నారు. అన్ని కూరగాయలతో ఇక్కడ అమ్మవార్లను అయితే అలంకరించారు. చూడండి, ఇక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ అమ్మవారితో పాటు భైరవ స్వామి కూడా ఉంటారు, ఉన్నత భైరవ స్వామి. ఇక్కడ అమ్మవారు అయ్యవార్లతో పాటు వినాయకుడు అలాగే శివుడు కూడా ఉంటారు. ఇక్కడికి వెళ్తే అన్నీ దర్శించుకోవచ్చు. చూడండి, ఇక్కడ చాలా ప్రశాంతంగా కూడా ఉంది. వారు కొండపైన ఉండడం వల్ల చుట్టూ ప్రశాంతంగా చాలా బాగుంది. అక్కడ మీరు కూడా ఒకసారి వెళ్ళి దర్శించుకోండి. గుప్త వారాహి నవరాత్రుల సందర్భంగా ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు. చూడండి ఎంతమంది జనాలు వస్తున్నారు. ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు అయితే అమ్మవారి దగ్గర అయితే చాలా అంటే చాలా డెవలప్ చేస్తారనుకుంటా. వారాహి అమ్మవారికి విశేషంగా మంగళవారం, శుక్రవారం, అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ప్రత్యేకంగా పూజలు అయితే నిర్వహిస్తారు. శ్రీ వారాహి అమ్మవారి కరుణ కృప కటాక్షాలు మాతో పాటు మీపై కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. బాయ్.